అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 2 డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఎవరైతే చదువుతున్నారో బీఏ, బీకామ్, బీఎస్ అండ్ అదర్ కోర్సెస్ ఏవైతే ఉన్నా మొత్తానికి ఇంగ్లీష్ మాత్రం సేమ్ సిలబస్ అన్నమాట. యూనిట్ 6లో 'బ్లూ లైట్' బై వైకమ్ మొహమ్మద్ బషీర్ ఈయన రాసినటువంటి ఒక షార్ట్ స్టోరీనైతే మనం చూస్తున్నాం. అందులో కూడా ముఖ్యంగా నోట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 12 మార్కులు గాను ఇచ్చేటటువంటి ఏదైతే నోట్స్ మనం రాయాల్సి ఉంటుందో దాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. నోట్స్ అనేది మనం డీల్ చేయబోతున్నాం ఈ వీడియోలో. బ్లూ లైట్ అంటే నీలం రంగు కాంతి. రాసింది ఎవరు? వైకమ్ మొహమ్మద్ బషీర్. ఎవరీయన? ఫేమస్ మలయాళం రైటర్. ఈయన మలయాళం అంటే కేరళకి చెందినటువంటి రైటర్ అన్నమాట ఈయన. అంతేకాదు ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఇతను స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా అన్నమాట. పీపుల్ కాల్డ్ హిమ్ బేపూర్ సుల్తాన్. బేపూర్ సుల్తాన్ అనేసి ఈయన్ని పిలుస్తూ ఉండేవాడు. హీ రోట్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్. చాలా సింపుల్ లాంగ్వేజ్ అంటే చాలా సింపుల్ లాంగ్వేజ్‌లో ఈయనైతే తన కథల్ని రాసేవాడు. చాలా హాస్యభరితంగా ఉంటాయి. హిస్ స్టోరీస్ ఆర్ అబౌట్ కామన్ పీపుల్. జనరల్‌గా జనావళి మామూలు ప్రజలు ఉన్నోళ్ళుగా అట్లా కాదు. అండ్ సింపుల్‌గా ఉండేటటువంటి ప్రజలు. వాళ్ళ మధ్య జరిగేటటువంటి కథలు ఈయన రాసేవాడన్నమాట. దే ఆర్ ఫుల్ ఆఫ్ లవ్. ప్రేమతో కూడుంటాయి. హ్యూమర్ నవ్వుతూ ఉంటాయి. అండ్ ఫీలింగ్స్‌తో కూడా ఉంటాయన్నమాట. ఈయన మనం వైకమ్ మొహమ్మద్ బషీర్ యాక్చువల్‌గా 'స్నేక్ అండ్ మిర్రర్' అనేసి ఒకటుంటుంది ఈయన రాసింది. చాలా హాస్యాన్ని జనరేట్ చేస్తుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కొంచెం అటు ఇటుగా ఈయన స్టోరీయే. ఆటోబయోగ్రఫీ అని చెప్పలేం గానీ పార్షియల్‌గా కొంత నిజం, కొంత అబద్ధం ఇందులో అని భావిస్తుంటారు. సెమీ ఆటోబయోగ్రఫికల్ స్టోరీ అంటారు. ఫస్ట్ మనం ఏందంటే సింపుల్‌గా ఉండడానికి మనం కొన్ని సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్‌లో రాయాల్సిన అవసరం లేదు. ఎ రైటర్ వాస్ లుకింగ్ ఫర్ ఎ హౌస్ టు లివ్ ఇన్. ఒక రైటర్ ఉన్నాడు. కథా రచయిత. ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక ఇల్లు కోసం వెతుకుతున్నాడు. అందులో ఉందామనేసి. కానీ ఇతని దగ్గర డబ్బులు లేవు. ఆఫ్టర్ సెర్చింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ హి ఫౌండ్ ఎ హౌస్. చాలా చాలా వెతికిన తర్వాత అతనికి ఒక ఇల్లు దొరికింది. ఇట్ డిడ్ నాట్ కాస్ట్ మచ్ మనీ. అతనికి రెంట్ చాలా అందుబాటులో ఉంది ఆ ఇంటికి సంబంధించి. ఈ పెయిడ్ 2 మంత్స్ రెంట్ అండ్ మూవ్డ్ ఇన్. ఎంతలా నచ్చిందంటే ఒక 2 నెలలకు సంబంధించినటువంటి అద్దె ఇచ్చేసి అందులోకి ఇక దిగిపోయాడనమాట. అంతలాగా రెంట్ అనేది నచ్చింది. ఓన్లీ దెన్ హి ఫౌండ్ ఔట్ హౌస్ వాస్ హాంటెడ్. తర్వాత చుట్టుపక్కల ఉన్నోళ్ళు మరి ఊరుకోరుగా "అరేరేయ్! మా ఇల్లు చెప్తే తీసుకోలా, ఇల్లు తీసుకున్నాం. నీకుందిలే మూడిందిలే. ఇది దయ్యం పట్టినటువంటి ఇల్లు. దయ్యం ఉండిద్దిరా ఇందులో. ద హౌస్ వాస్ నేమ్డ్ భార్గవి నిలయం." ఈ ఇంటి పేరేందో తెలుసా? భార్గవి నిలయం ఈ ఇంటి పేరు. ఓకే. దయ్యం ఉండిద్దని అనుకుంటా ఉంటారు. అందుకనే చాలా చౌకగా ఇచ్చేశాను నీకు. పీపుల్ సెడ్ ఏ వుమన్ నేమ్డ్ భార్గవి యూజ్డ్ టు లివ్ దేర్. ఈ ఇంట్లో భార్గవి అనేటటువంటి అమ్మాయి అద్దెకుండేది. షీ హాడ్ బీన్ వెరీ సాడ్ బికాస్ ఆఫ్ ఎ బ్రోకెన్ హార్ట్. ఆమె ఎప్పుడు కూడా బాధతో ఉండేది. ఎందుకంటే ఆ హృదయం పగిలిపోయింది. ఎందుకని? తన యొక్క ప్రియుడు మోసం చేశాడు. అండ్ హాడ్ ఎండెడ్ హర్ లైఫ్ బై జంపింగ్ ఇంటు ద వాల్ బిహైండ్ ద హౌస్. మొత్తానికి లవ్‌కి సంబంధించిందే. ఇంకా తానేం చేసింది తనకు తాను తన ప్రాణాన్ని ఆ బావిలో దూకి తీసేసుకుంది. ఎవ్రీవన్ బిలీవ్డ్ హర్ గోస్ట్ స్టేడ్ దేర్. అందరూ కూడా ఎవ్వరిని అడిగినా గానీ ఆ దెయ్యం ఆ ఇంట్లోనే ఉంటుందని చెప్తారు. వెరీ మీన్ టు వెరీ మీన్ టు ఎనీవన్ హూ ట్రైడ్ టు లివ్ ఇన్ ద హౌస్ ఎస్పెషల్లీ మెన్. అండ్ ఎవరైనా గానీ ఆ ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళ సంగతి తేల్చిద్దనమాట. అది కూడా ముఖ్యంగా మగోళ్ళంటే పట్టదు ఆ దయ్యానికి. మామూలుగుండదు. ఆట ఆడుకునిద్ది. అందుకనే ఎవరుండరు. మరి ఎందుకు ఇతనికి అద్దెకిచ్చారు? అక్కడేం లేదని ప్రూవ్ జేయడానికి ఇతను ఒక బకరాలాగా కనిపించాడనమాట. అందుకని ఇతను చాలా తెలీదు. అద్దె కట్టేసాడు. ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు ఇతని దగ్గర. అక్కడ ఉండడం తప్ప. ఇక తేల్చేసుకున్నాడు. ఏమనంటే లివింగ్ విత్ ఎ గోస్ట్. దయ్యంతోనే సహజీవనం అనేసి నిర్ణయించుకున్నాడు. ఈవెన్ థో ద రైటర్ న్యూ అబౌట్ ద గోస్ట్ హి స్టేడ్ బికాజ్ హి హాడ్ నోవేర్ ఎల్స్ టు గో. ఇక ఎళ్ళడానికి ఎక్కడా లేదు. తాను చేసే పనికి వచ్చే ఆదాయానికి తాను ఉండడానికి ఎవరూ లేరు. ఎవరు తెలీదు అక్కడ. అండ్ ఉండడానికి ప్లేస్ లేదు. ఇక అదే గత్యంతరం ఇక. ఇన్‌స్టెడ్ ఆఫ్ బీయింగ్ స్కేర్డ్ హి స్టార్టెడ్ టాకింగ్ టు భార్గవి. భయపడ్డానికి పోయి భార్గవితో మాట్లాడేవాడు. హి టోల్డ్ హర్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్. తన జీవితం
మొత్తాన్ని కథలాగా చెప్పేవాడు. ఇదమ్మా నా జీవితం, ఇదమ్మా నా బతుకు. హి సెడ్ ఈవెన్ ఇఫ్ యూ హర్ట్ మీ, నీ కోపం వచ్చి నన్ను గాయపరిచినా లేదంటే ఏదైనా చేసేసినా గానీ నో వన్ విల్ రియల్లీ మైండ్. అసలు ఎవ్వరు పట్టించుకోరు తెలుసా? ఐ డోంట్ మైండ్ షేరింగ్ దిస్ హౌస్ విత్ యూ. నీతో ఉండడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నేనొచ్చాను, నువ్వు ఎళ్ళాల్సిన పని లేదు. నువ్వున్నానని నేను ఎళ్ళాల్సిన పని లేదు. ప్లీజ్ జస్ట్ లెట్ మీ లివ్ హియర్ ఇన్ పీస్. కొంచెం మనశ్శాంతిగా నన్ను బతకని చాలు అనేసి భార్గవిని వేడుకున్నాడు. సూన్ ద రైటర్ బిగాన్ టు ట్రీట్ భార్గవి లైక్ ఏ రియల్ ఫ్రెండ్. అసలేం కనపడకపోయినా అక్కడ ఒక తన ఫ్రెండ్ భార్గవి ఉన్నట్టుగా భావించేవాడు. హి టాక్డ్ టు హర్ వైల్ హి వాస్ రైటింగ్. రాసేటప్పుడు మాట్లాడేవాడు తనతో. అండ్ ప్లేడ్ మ్యూజిక్ ఫర్ హర్. అదిగో ఈ ఈ పాట విను అనేసి ఏం చేసేవాడంటే మ్యూజిక్ వాయించేవాడు. హి గాట్ సో యూజ్డ్ టు హర్ బీయింగ్ దేర్ దాట్ ఇట్ ఫెల్ట్ కంప్లీట్లీ నార్మల్ టు లివ్ విత్ ఎ గోస్ట్. నో ప్రాబ్లం, దయ్యంతో కూడా బతకొచ్చు అన్నట్టుగా అయిపోయిందనమాట. అతని జీవితం నార్మల్గా జీవిస్తున్నాడు. అయితే ఒకనాడు ఏం జరిగిందో చూద్దాం. వన్ నైట్ వైల్ హీ వాజ్ రైటింగ్ ఎ వెరీ సాడ్ స్టోరీ. ఒక కథ రాస్తున్నాడు, ట్రాజిక్ స్టోరీ. ఏ స్ట్రాంగ్ విండ్ బ్లూ అవుట్ హిస్ ల్యాంప్. ఒక బలమైన గాలి వచ్చింది అండ్ ఏదైతే లాంతర్ ఉందో అందులో ఉన్నటువంటి ఒత్తి వెలుగుతా ఉన్నది ఆరిపోయింది. హీ వెంట్ అవుట్ టు లుక్ ఫర్ మోర్ ఆయిల్. ఎందుకు ఆరిపోయింది? ఆయిల్ లేదు. కుడ్ నాట్ ఫైండ్ ఎనీ. వెళ్తాడు తనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అరే ఆయిల్ కావాలరా అంటే అక్కడే పేకాట ఆడుతుంటారు కొంతమంది. భార్గవిని అడగబోయావా, ఇచ్చిద్ది నీకు అని జోక్ వేసుకొని నవ్వుకున్నారనమాట. పాపం గత్యంతరం ఏం లేక ఇక అరే లేదే నా దగ్గర డబ్బులు కూడా లేవు అనేసి ఏం చేస్తాడంటే హీ వాక్డ్ బ్యాక్ హోమ్ ఫీలింగ్ డిసప్పాయింటెడ్ బికాస్ ఇట్ వాస్ సో డార్క్. చాలా చీకటిగా ఉంటుంది ఇంట్లో. చాలా బాధపడుతుంటాడు. వెన్ హీ ఓపెన్ ద డోర్ ఓపెన్ చేయగానే హీ వాస్ షాక్డ్. ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. హిస్ రూమ్ వాస్ ఫిల్డ్ విత్ లైట్. ఆ రూమ్ అంతా లైట్‌తో నింపబడి ఉంది. ఈవెన్ దో హిస్ ల్యాంప్ హ్యాడ్ నో ఆయిల్. అతని ల్యాంప్‌లో ఆయిల్ ఏం లేదు. ఇట్ వాస్ బర్నింగ్ విత్ బ్యూటిఫుల్ 2 ఇంచ్ హై బ్లూ ఫ్లేమ్. నీలి రంగు ఫ్లేమ్‌తో వెలగడం మొదలుపెట్టింది. ద రైటర్ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. అతనికి చాలా చాలా ఆశ్చర్యం వేసింది. హి వండర్డ్ హూ హ్యాడ్ లిట్ ద ల్యాంప్. ఎవరు ఈ ల్యాంప్‌ని ఇలా వెలిగించారు అండ్ అది కూడా నీలం రంగులో వెలుగుతుంది రూమ్ అంతా. వేర్ ద బ్లూ లైట్ కేమ్ ఫ్రమ్. ఈ జనరల్‌గా ఎర్రగా వెలుగుతూ ఉంటుంది కదా! ఒత్తి కాలుతూ. కానీ ఇది బ్లూ కలర్‌లో వెలుగుతుంది. దిస్ ఈస్ హౌ ద స్టోరీ ఎండ్స్. ఆ బ్లూ కలర్‌లో వెలుగుతా ఉంటుంది. అదే బ్లూ లైట్. దాంతో కథ ఎండ్ అవుతుంది. ద బ్లూ లైట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ స్కేరీ హారర్ టేల్స్. మనోళ్ళు ఏది దెయ్యం కథలన్నా భయంకరమైనటువంటి భయానకం ఇంగ్లీష్ సినిమాల్లో ఉంటాయి. అదే తెలుగులో అయితే పిచ్చ కామెడీ అన్నమాట. ఈ విధంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణాన్ని వైకం క్రియేట్ చేశాడు. ఇట్ షోస్ దట్ ఈవెన్ ఏ గోస్ట్ కెన్ బి ఫ్రెండ్ ఇఫ్ ట్రీటెడ్ విత్ లవ్ అండ్ రెస్పెక్ట్. ప్రేమ మరియు గౌరవంతో ఉంటే గోస్ట్ కూడా ఏం చేస్తుందంట, స్నేహితులుగా ఉంటారట. బషీర్ సింపుల్ వర్డ్స్ మేక్ అస్ ఫీల్ ద మ్యాజిక్ అండ్ మిస్టరీ ఆఫ్ బ్లూ లైట్. అండ్ సింపుల్ వర్డ్స్ ఏం లేదు, ఒక ఇంట్లో పాపం ఇతనికి ఇంకా గత్యంతరం లేదు, ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. తెలియక తీసుకున్నాడు తక్కువ అనేసి 2 నెలలైనా ఉన్నెత్తారో లేదో ఇంత తక్కువ అనేసి ముందుగానే కట్టేశాడు. తర్వాత అర్థమైంది అక్కడ భార్గవి అనేటటువంటి అమ్మాయి ఉంటుందని, తన ప్రాణం తానే తీసుకుందని, అక్కడే తిరగాడుతుందని అండ్ ఎవరైనా మగవాళ్ళు దిగితే ఆట ఆడుకుంటుందని, ఈ విధంగా రకరకాల వార్తలు అనేవి అన్నీ కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇతను ఏం చేశాడంటే మరి ఇంగా నాకు వేరే ఆప్షన్ లేదు. దయచేసి నన్ను క్షమించి ఇక్కడ ఉన్నందుకు. కానీ ఓ ఫ్రెండ్ లాగుండు. నా బాధలివి. నన్నేమన్నా చంపేసావనుకో ఎవడు ఏడవడానికి కూడా లేదు అనేసి తన బాధలు తాను చెప్పుకుంటాడనమాట. అయితే చివరికి జాలిపడి తానే ఆయిల్ లేకపోయినప్పుడు చెప్తాడంట. భార్గవికి చెప్పకపోయినా పేకాట ఆడుతుంటారు. ఫ్రెండ్ హౌస్‌కెళ్తాడు. "అరేయ్! కొంచెం ఆయిల్ ఇయ్యరా" అంటే లేదంటాడు. అక్కడ పేకాట ఆడుతాను. "రా వచ్చేయొద్దు గాని" అంటే లేదు నాకు అలవాటు లేదంటే, "ఏందిరా విషయం" అంటే ఇట్లా ఆయిల్ అయిపోయింది అంటే, భార్గవిని అడగకపోయావా ఇచ్చిద్దిలే పో అని వేళాకోళం ఆడతారనమాట. దానికి రెస్పాన్స్ ఇది. కాబట్టి ఇది టోటల్‌గా వచ్చేసి వైకం మొహమ్మద్ బషీర్ రాసినటువంటి 'బ్లూ లైట్' ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ సెమ్‌కైతే ఇదైతే ఉంది. ఈ విధంగానే మిగతావి కావాలి అనుకుంటే ఆల్రెడీ డిస్కస్ చేయబడి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించినట్లయితే 'హైవే మ్యాన్' కానివ్వండి అండ్ తర్వాత గ్రామర్ టాపిక్స్, యాడ్జెక్టివ్స్, తర్వాత 'మెండింగ్ వాల్', 'హోమోఫోన్స్' ఇయన్నీ కూడా 'ప్రైజ్ సాంగ్ ఫర్ మై మదర్' కానివ్వండి. ఇవన్నీ కూడా మీకైతే ఇక్కడ ఇవ్వబడిన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ గానివ్వండి, డైరీ రైటింగ్ కానివ్వండి, ఇయన్నీ కూడా స్ట్రెస్ అండ్ స్పెల్లింగ్స్ ఇయన్నీ టోటల్ అన్నీ కూడా ఈ ప్లేలిస్ట్‌లో పొందుపరచబడి ఉన్నాయి. సింపుల్‌గా మీరు అండ్ లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే
ఇక్కడ మీరు అదిగోండి ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఎండ్ స్క్రీన్స్ కూడా వస్తాయి. ఒక 10 సెకండ్‌లో మీకు ఈ విధంగా ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ ఎండ్ స్క్రీన్స్‌ని గనక క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్‌గా ప్లేలిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ మీరు సిలబస్‌ని 1 అవర్‌లో కంప్లీట్ చేసే విధంగా ప్లేలిస్ట్ అయితే రూపొందించబడింది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.